సరే, ఇప్పుడు మంచిది. పరిశుద్ధ గ్రంథంలో నుండి మరి 47వ అధ్యాయం మీకు కొంచెం ఎక్కువగా చదివే ఉంటారు. ఇది మీరందరూ కూడా 47వ అధ్యాయంలో నుండి ఈరోజు ప్రతి ఒక్కరూ మన ఆత్మీయ స్థితి ఏ రీతిలో ఉంది అని తెలుసుకోవడానికి ఒక మంచి అవకాశం ఈ అధ్యాయం ద్వారా దేవుడు మనకి ఇస్తున్నాడు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా నేర్చుకోగలిగితే దీనిలో నుండి ఆశీర్వాదకరమైనటువంటి విషయాలను మనము దేవుని యొక్క సన్నిధిలో ధ్యానం చేసుకోవటానికి అవకాశం ఉంటుంది. హల్లెలూయా. ఓకేనా? అది పెట్టండి, పర్లేదులే. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. నలభై 47వ అధ్యాయం ముందు ఎవరైనా చదివిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 47వ అధ్యాయం ఎంతమంది చదివారు? యెహెజ్కేలు 47వ అధ్యాయం ఎవరు చదవలేదా? అసలు యెహెజ్కేలు గ్రంథం చదివారా? ఎంతమంది చదివిన వాళ్ళు ఉన్నారు చెప్పండి. హల్లెలూయా. సరే, మంచిది. 47వ అధ్యాయంలో ఏముంటుందంటే, ఒక మందిరం చూసినట్లయితే ఇక్కడ మొదటి వచనం చదువుతున్నాం చూడండి. మొదటి వచనం 47వ అధ్యాయం తీశారు కదా. మొదటి వచనం, అతడు మందిరపు గుమ్మమునకు నన్ను తోడుకొని వచ్చాను. మందిరము తూర్పు ముఖముగా ఉండేను. నేను చూడగా మందిరపు గడప క్రింద నుండి నీళ్లు ఊపికి తూర్పుగా పారుతుండెను. ఆ నీళ్లు బలిపీఠమునకు దక్షిణముగా మందిరపు కుడి ప్రక్కను క్రింద నుండి పారుతుండెను. పిమ్మట ఆయన ఉత్తరపు గుమ్మపు మార్గముగా నన్ను నడిపించి మూడవచనం, ఆ మనుషుడు పొలమును చేతబడుతుని తూర్పు మార్గమున బయలుదేరి 1000 మూరలు కొలిచి ఆ నేల గుండా నన్ను నడిపింపగా నీళ్లు చీలమండలు ఉండెను. 1000 మూరలు కలిగిన దూరం వెళ్ళిన తర్వాత 1000 మూరల దూరం వెళ్ళిన తర్వాత మందిరం కనపడుతుంది. ఇక్కడ మీరు చూడండి, మందిరం దగ్గర యెహెజ్కేలు గారిని దేవుడు తీసుకెళ్ళాడు. యెహెజ్కేలు ప్రవక్తనే దేవుడు తీసుకెళ్ళాడు. యెహెజ్కేలు ప్రవక్త మందిరాన్ని చూస్తూ ఉండగా మందిరం గడప కింద నుండి ఏం కనపడుతున్నాయంట? నీళ్లు ముగుతూ ఉన్నాయంట. మందిరం గడప కింద నుండి నీళ్లు ముగుతా కనపడుతుంది. కొంచెం సేపటి తర్వాత ఒక ఆయన వచ్చి 1000 మూరలు ఒక కొలకర తీసుకొచ్చి కొలిసి, ఒక 1000 మూరల తర్వాత కొలిసి 1000 మూరలు కొలిసిన తర్వాత ఇప్పుడు ఆ నీళ్ళలోకి రమ్మంటే నీళ్లు చీలమండలు వచ్చినాయి. ఈ అధ్యాయానికి మనం ఒక పేరు పెట్టుకోవాలి. ఏంటంటే, ఒక ఆత్మీయ జీవితం. మందిరం అంటే మనమే ఆయన ఆలయం అని దేవుని వాక్యం ఉంది కదా. మనమే ఆయన ఆలయం. మనమే ఆయన ఆలయం అయినప్పుడు మరి మనము ఏ స్థితిలో ఉండాలి అనేది ఈ అధ్యాయం అంతా కూడా మనకు తెలియజేస్తా ఉంది. మనం ఏ స్థితిలో ఉన్నామో, ఏ స్థితిలో ఉండాలి
అనే విషయాలు మనం ఈ అధ్యాయంలో నుండి నేర్చుకుంటాం. ఈ అధ్యాయానికి ఒక పేరు పెట్టవచ్చు మనం, ఏమనంటే లోతుకు తీసుకువెళ్తున్న, ఆత్మీయ లోతుకు తీసుకువెళ్తున్న జీవజలము, దేవుని పరిశుద్ధాత్మ అని కూడా అనుకోవచ్చు. పరిశుద్ధాత్మ అనుభవము, ఆత్మీయ అనుభవము, ఎక్కడికి తీసుకెళ్తున్న అనుభవము, ఆత్మీయ జీవితంలో ఆత్మీయ లోతుకు తీసుకువెళ్తున్న జీవజలము అనుభవం, లేకపోతే పరిశుద్ధాత్మ నడిపింపు అనుభవం. ఏ అనుభవం అది? మళ్ళీ చెప్పండి, ఏ అనుభవం ఇది? ఆత్మీయ లోతుకు తీసుకెళ్తున్న జీవజలము లేక పరిశుద్ధాత్మ. మీకు ఒక చిన్న పాట పాడుదాం. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా, ప్రవహింపచేయుమయా, జీవనదిని నా హృదయములో ఏం చేస్తాడు వస్తే ఆయన? శరీర క్రియలన్నీయు నాలో నశింపచేయుమయా, శరీర నాలో నశింపచేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా, ఆత్మీయ వరములతో నన్ను చేయుమయా, ఆత్మీయ నన్ను అభిషేకం చేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింప. ఇప్పుడు అర్థమైందా మీకు? ఏ జలం ఇది? జీవజలపు నది అనుభవము, ఆత్మీయ జీవితములో లోతుకెళ్ళిన అనుభవము. మొదట ఎక్కడ ఉంటాయి? నీళ్ళు గడప క్రింద ఉన్నాయి. ఎక్కడున్నాయి? గడప క్రింద ఉన్నాయి. గడప కింద నుండి ఏమవుతుంది? ఉడుకుతూ ఉన్నాయి. గడప కింద ఉడుకునే నీళ్ళు మొదటికి రావుతుంది. నెంబర్ 1, గడప కింద ఉడుకుతున్న నీళ్లు అంటే ఏంటంటే దీని అర్థం, దేవుడు పెట్టారు, గడప కింద ఉడికే నీళ్ళ యొక్క అనుభవం ఏంటంటే కేవలం కొంచెం కొంచెం వాక్యాన్ని అర్థం చేసుకోవడం. అర్థమైందా? అప్పుడే కొంచెం కొంచెం నెమ్మదిగా ప్రార్థన జీవితం ప్రారంభిస్తాం. ప్రార్థన అంటే కొంచెం కొంచెం ఇష్టం ఉపుకుతుంది. తర్వాత దేవుడు ఉన్నాడు మనకేంట్లే అనే నమ్మకం పోతుంది, ఉబుకుతుంది, నీరు ఉబుకుతుంది. పరిశుద్ధాత్ముడు నీలో ఉండి ప్రార్థన చేయమనే అనుభవంలో నడిపిస్తున్నాడు. పరిశుద్ధాత్ముడు నీలో ఉండి ఇంకే అనుభవం నడిపిస్తున్నాడు? నమ్ము, నీకు ఎందుకు దేవుడు ఉన్నాడుగా, దేవుడు ఉన్నాడు నమ్ము, లేఖనాలోనే నమ్ము. కొంచెం కొంచెం విశ్వాసం. అలాగే క్రొత్త ఆత్మీయ అనుభవం. భలే ప్రార్థన చేసినట్టు భలే జరిగిందే నాకు, ఇది భలే దొరికిందే నాకు. ఇంకా మీకు ఉదాహరణకు చెప్పాలంటే, మా పిల్లల్ని బట్టలు లేని సమయం వచ్చినప్పుడు చినిపోయి ఏడ్చేస్తా ఉంటే కొంచెం బాగా అనిపించింది. పాస్టమ్మ గారు కూడా ఒక్కోసారి అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు చాలాసార్లు ఏం చేసేవాడు అంటే, ప్రార్థన చేయండి అని, ప్రార్థన చేసుకోండి, మీకు బట్టలు కావాలంటే దేవుడు ఇస్తాడు. ప్రార్థన చేసుకున్న తర్వాత నిజంగానే చక్కని బట్టలు వచ్చాయి. ఎవరిచ్చారు అంటే దేవుడు ఇచ్చాడు. ఎలా ఇచ్చాడు? ప్రార్థన చేసి. కొత్తగా దేవుడు నమ్ముతున్న క్రొత్తలో ఇంకా బాగా బాప్తిసం తీసుకోవాలని నేను తీసుకున్న క్రొత్తలో నా పక్కన విశ్వాసి నాకంటే బలంగా నడుస్తున్నాడు. ఎంత నడుస్తాడంటే
ఆ లమ్మయ్య గారు పోలీస్ స్టేషన్ లో రైట్ అంటే తెలిసిందా, పోలీస్ స్టేషన్ లో రైట్గా ఉద్యోగం చేస్తాడు. మేమిద్దరం కలిసి చర్చికి వెళ్తాం, కలిసి వస్తాం. చాలా దీనంగా ఉంటాడు. నా సీనియర్ చర్చికి పరిచయం చేశాడు. చెప్పులు బాగా అరిగిపోయి బొక్కల పడ్డ చెప్పులు ఏర్పడి తిరుగుతున్నాడు. బొక్కల పడ్డ స్లిప్పర్ చేసుకుని తిరుగుతున్నాడు. బ్రదర్ తీసేయి, బాగలేదు, ప్రార్థన చేస్తాం, ప్రభు ఇస్తాడు అనేవాడు. ఊరు భలే అన్నాడే, ఇది కొత్త మాటగా ఉందనిపించింది. తర్వాత కొన్ని రోజుల తర్వాత వాళ్ళ అన్నయ్య వచ్చేది చూడటానికి, తమ్ముడని వచ్చేది. ఎలా ఉన్నాడు, బాగున్నావు అని, ఏమైనా కావాలా, ఏమైనా పర్లేదు, అన్ని బాగానే ఉన్నాయి అని అన్న. అవునా, చెప్పులు నేను మాటలు కోరుకు వేరే కావాలి తెచ్చుకుంటా, పర్లేదన్న, పర్లేదు, దేవుడు ఇస్తాడన్న. విశ్వాసి భలే అన్నాడే. సరే మేము ఇద్దరం చర్చికి వెళ్ళిన తర్వాత ఒక రోజు ఆ చెప్పులు చూడాల. ఒక అతను వచ్చి మా ఇద్దరి మధ్యకి వచ్చి, అతను ఉద్యోగం చేసే ఎంప్లాయీ, చర్చి విశ్వాసి. ఒక టైంలో మేము ఏం చేస్తామంటే ఏకాంతంగా ప్రార్థన చేసుకోవడానికి వెళ్తాం. ఆ టైంలో ఆ బ్రదర్ కూడా ఉన్నారు. అన్నగారు, తమ్ముడు ఎందుకో నీకు 50 రూపాయలు ఇవ్వాలని ప్రేరేపణ దాదాపు పోయిన వారం జరిగింది. నేను ఇది దేవుని ప్రేరేపణ కాదా ఏంటో నాకు అర్థం కాక ఆలోచించాను, కానీ బలంగా నాలో ప్రేరేపణ వస్తుంది. ఈ 50 రూపాయలు ఏమవసరం ఉందో నాకు తెలియదు బ్రదర్, తీసుకోండి అని ఇస్తుంటే నేను చూసాను. అర్థమైందా? అతను అప్పటికి బాప్తిసం తీసుకోలే, రక్షణ అయితే పొందాడు, పాప క్షమాపణ అనుభవం వచ్చింది. ఇది బాగుందే, వాళ్ళ అన్నయ్య ఇస్తుంటే వాళ్ళ అన్నయ్య అంతించు. అప్పుడు 50 రూపాయలు అంటేనండి ఒక 5,000 అనుకోవటానికి ఈజీగా అవకాశం. 5,000 ఇచ్చినట్లే. ఎందుకంటే చెప్పులంతా అప్పుడు అంటే, ఇప్పుడు చెప్పులు కొనాలంటే స్లిప్పర్స్ 200, 250. అప్పుడంతా 10 రూపాయలు. ఆ ప్లాస్టిక్ గట్టిగా ఉండే అవి 10 రూపాయలు. మేఫీల్డ్ తర్వాత ఇంకోటి క్యారగన్ను 15 రూపాయలు. మేఫీల్డ్ ఈ కొంచెం కంపెనీ. అతనికి ఎంత ఇచ్చాడంటే 50 రూపాయలు ఇచ్చాడు. నాకు చెప్పులు బాగానే ఉన్నాయి. నేనేం చేస్తున్నా, చెప్పులు లేకపోతే నా చెప్పులు అమ్మ చెప్పులు తిరిగిపోయింది బాగా. నాకు కూడా కొంచెం అలవాటు అవుతుంది. మళ్ళీ చేసేప్పుడు మరి మనం దేవుని నమ్ముకున్నా కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టడం బాగుందిగా బ్రదర్ అంతా ఉండేవాడు. అప్పుడు నేను అనుకున్నా, అప్పటికే నాకు ఏమైపోయిందంటే పేస్ట్ అయిపోయింది. నాకేమైపోయిందంటే పేస్ట్ అయిపోయింది. పేస్ట్ అయిన తర్వాత నేను అదే ఆలోచిస్తున్నా, దాన్ని పిండుతున్నా, వేస్తున్నా, ప్రార్థన చేసుకోవడం బాగుంది. ఇదండి గడప క్రింద నుండి నీళ్ళకు ఇదే అనుభవం. అర్థమైందా? మరి ఎందుకు అనిపించిందో ఇంకొక రోజు అది పిండి వేస్తా ఉన్నాను. ఎందుకు అనిపించిందో బ్రదర్ అంజులే ఒక బ్రదర్ ఇచ్చి, అతనికి ఒకటి నాకు ఒకటే, అతనికి ఒకటి నాకు ఒకటే కొనుక్కొచ్చేది. ఏంటి? పేస్ట్. ఏమైందనమాట, విశ్వాసం ఒడుగుతుంది. కొత్త అనుభవం, ఆత్మీయ అనుభవం ఉబుకుతుంది. 1000 మూలలో వెళ్ళిన తర్వాత అంటే మనం ఏమనుకోవచ్చు, ఒక 1000 దినాలు గడిచిన తర్వాత 1000 దినాలు 2 రోజులు, ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 2 సంవత్సరాలు చెల్లరైంది. దగ్గర 3 సంవత్సరాలకు ఒక 3 నెలలు తగ్గుతుంది. 3 నెలలు 4 నెలలు తగ్గుతాయి కదా. 1000 మూలలు కొలిచారు. 1000 మూలలు కొలిచిన తర్వాత కూడా ఇదే అనుభవంలో ఉంటే ఎట్లా మరి? అనుభవం మారాలా వద్దా? అప్పుడు మొదలైంది. ఎక్కడికి వెళ్ళాడంటే 1000 అనుభవంకి వచ్చిందని ఏం చేశాడంట? ఎక్కడికి వచ్చింది మనవాడికి? శీల మండలిలోకి వచ్చింది. శీల మండలిలో అంటే ఏంటి? దేవుని వాక్యంలో చిన్న ప్రార్థన కూడా వ్యర్థపరచుకోవద్దండి. చిన్న ప్రార్థన కూడా దేవుని వ్యర్థపరచు. గుర్తుపెట్టుకోండి. ఒకసారి జకరియా గ్రంథం 4:10 జకరియా గ్రంథం 4:10 వచ్చింది. కార్యములు అల్పములయ్యున్నను. అబ్బా, దేవుడు కొంతమంది తెలియక ఇదే నా పేరు కోసం ఏంటి ఇదే ప్రార్థన అన్నట్టు ఉండొద్దండి. మీరు చూస్తూనే ఉన్నారు ఈ ఊళ్ళో దాని వాళ్ళు ఎన్నో
నీ అనుభవాలు కూడా ఉంటాయి. ఏమేమి ఉన్నాయో నీకు తెలుసు. కార్యం అనుభవాలు ఉన్నా సరే ఒకరోజు చిన్న కార్యాన్ని పెద్దగా చేయగలిగింది. హల్లెలూయా. 3 రూపాయలు పిల్లల్ని 3 లక్షలు చేయగలి ఎవరికి సాధ్యమైంది చెప్పండి? ఏమండి, ఎవరికి సాధ్యమైంది? 3 రూపాయల పిల్లలు సాక్ష్యం. ఇది చచ్చిపోతున్నకే చెప్తున్నా నేను. కాస్తమ్మ గారు సొలొమోనుకి చెప్పానో లేదు, 3 రూపాయల పిల్లలు పాటిస్తారు. ఇక్కడ విశ్వాసాన్ని నేను ఉంచా, ప్రయోగం వాళ్ళు చేశారు, ఫలితం 3 సంవత్సరాలకు వచ్చింది. హల్లెలూయా. ఫలితం 3 సంవత్సరాలు. కార్యములు అల్పమైనా కానీ తృణీకరిస్తూ ఉంటారు. దేవుడి కార్యాలు ఎప్పుడు తృణీకరించుకోండి. ఈ అనుభవం నుండి బలపడుతూ ఎక్కడికి వెళ్ళాలి? శీలమండలంలోకి వెళ్ళాలి. 3వ వచనం చదవండి. ఏమంటా? కొరలు చేత పట్టుకొని తూర్పు మార్గంలో బయలుదేరి 1000 మూరలు తెరిచి ఆ నీళ్ల గుండా నన్ను నడిపించగా ఉబుకుతున్న అనుభవాలు, చిన్న చిన్న ప్రార్థన అనుభవాలు, చిన్న చిన్న విశ్వాసపు అనుభవంలో నుండి కొంచెం లోటు శీలమండలి తడుస్తుంది. కాదు, భక్తి తడుస్తుంది. ఆత్మీయ జలము, జీవ జలములో పాదాలు వెలుగుతున్నాయి. పాదాల వరకే జీవ జలములో అడుగు వేస్తున్నాయి అర్థం. జీవ జలంలో నడిపించబడుతున్నావు. ఆత్మానుసారమైన ఆలోచనలో చెప్తున్నావు. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో దాని అర్థం ఏంటి తెలుసా? అమ్మో, చర్చి మానకూడదు అనిపిస్తుందండి. అర్థమైందా? ఆత్మతో అడుగువేయటం అంటే ఏం తెలుసా? చర్చి నేను ఎప్పుడు మానకూడదు అనిపిస్తుంది. బైబిల్ చదువుతాం వదలకూడదు, బైబిల్ బాగా చదువుకుంటాం అనే ఆశ. తర్వాత ఇంకా ఏమవుతుందో తెలుసా? చిన్న చిన్న ప్రార్థన కాదు, దేవుని పాదాల దగ్గర కొంచెం ఎక్కువ సమయం గడుపుతాం అనిపిస్తుంది. ఎక్కువ వాక్యం చదువుతుంటే ఎక్కువ ప్రార్థన చేయాలనిపిస్తుంది. ఎక్కడికి వెళ్ళింది ఇప్పుడు? ఏ లోతులో? శీలమండలు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ శీలమండలు అనుభవం చాలా ప్రాముఖ్యమైనది. నేను అంటున్నాను, అసలు శీలమండలి దాకా వచ్చావా? మందిరం మానకూడదని, నేను మందిరంలో నా దేవుడు జీవ జలములు నా అడుగులు పడవాలి అని అనిపిస్తుందా? సంవత్సరాలు ఎన్నాయి? 1 సంవత్సరాలైనా? 10 సంవత్సరాలైందా విశ్వాసయ్యి? ఎక్కడుంటున్నావు? గడప కింద నుండి విన్నాంత సేపు పొంగుతుంది లోపల. అంటే ప్రాంతం చేస్తాం అని మొక్కుతుందో ఆడితే సరిపోతుంది. ఏం చేయాలి మరి? ప్రాంతం చేస్తాం, మొక్కుతుంది. ప్రవాహంలోకి రావద్దా? ప్రవాహంలోకి రావాలి. ప్రవహించే అనుభవంలోకి రావాలి. ప్రవహించే అనుభవంలో నడవాలి. ప్రవహించే అనుభవంలో, వాక్యం చదివే అనుభవంలో. పిల్లరా, ఇంకే అనుభవం చెప్పండి. ప్రవహించే అనుభవంలో నుండి, బైబిల్ చదివే అనుభవంలో నుండి, చర్చి వదలకూడదు అనే అనుభవాల నుండి ఎక్కువ ప్రభుత్వ గడపాలి అనేది కూడా. హల్లెలూయా. అది శీలమండలి లోతండి. ఇంకొక మాట నాకు ఆయన మరి 1000 మూరలు కొలిచి నీళ్ల గుండా నన్ను నడిపించగా నీళ్లు మోకాళ్ళలోకి ఉండెను. చూసారా ఎక్కడికి వచ్చింది ఇప్పుడు? మోకాళ్ళ అనుభవం ఉంది. మరి ఎక్కడైనా కొన్ని సార్లు ఏకాంతంగా ప్రార్థనకి వెళ్ళినప్పుడు మూడుగా అక్కడ పెద్దగా ఉండవు. నేను ఎప్పుడన్నా అయితే మా అయితే ఒక గోడు పట్ట తీసుకెళ్ళి ఉండి అమ్మటి ఏం తీసుకెళ్ళినా కింద నుండి రాళ్ళు పెద్దలు గుచ్చుకుంటూ ఉండేవి. సరే అది కూర్చొని చేద్దామంటే బాగేసేది. వయసుకోవడాన్ని ఇప్పుడే కూర్చొని ఎట్టా అనిపించింది. ఏం చేయాలి? బైబిల్ చదువుకునేటప్పుడు కూడా కూర్చొని చదవబుద్ధి కాదు. ఇక మోకాళ్ళ మీద చదివేవాడు, మోకాళ్ళ మీద నుండి ప్రార్థన చేయడం. ముసలాండి కదా, కాదు కదా. తిప్పి పడితే నాకు ఒక 20 సంవత్సరాలు పోయి 20 నుండి 40 సంవత్సరాలు కూడా నీకు భయం లేదు. నేను మాట్లాడేది మహోన్నతుడితో అనే బాధ అనిపించలేదు. నీకు నడువులు అమ్ముకో, కాళ్ళు అమ్ముకో, ప్రభు నా పరిస్థితి ఎక్కడైంది, నీ దగ్గర నేను కూర్చుని అంత దోండి కాదు, కానీ పాదాల దగ్గర మోసపోతున్నాను అంటే న్యాయమే. ఏమండి?
అన్ని బాగుండి కూడా మోకరించకుండా గురించి ప్రార్థన చేయడం అంటే ఏ అనుభవంలో ఉన్నావు? ఇంకా చీలమండలో నుండి మోకాళ్ళ అనుభవంలోకి రాలేదు. ఓ భక్తుడు అన్నాడు, మోకాళ్ళంట ప్రభుత్వంలో మోకరించి నల్లబడితే ఆత్మీయ జీవితము తెల్లబడుద్ది. దాని గుర్తుగా ముఖము కూడా ఆత్మీయ వెలిగింపుతో ఉంటుంది. నేను ఇప్పుడు నాకు లేవు, కానీ నేను ఎప్పుడన్నా ఉండి నేను కదా సగం బాగా కట్టుకుని చూస్తే పేరు నిలిచింది. ఇక్కడ ఈ శీలమండల దగ్గర, శీలమండలు దాటి మోకాళ్ళ దగ్గర పేరు నిలిచేవి ఉన్నాయి. అంటే కాయలు దాటి ఊడిపోయి మళ్ళీ వచ్చేది. ఇప్పుడు నేను అంత మోకరించలేకపోతున్నా. ఒకసారి కూర్చొని చేయాలి, వచ్చి బాధేస్తుంది. మోకరించేదాన్ని నడువులకు రావాలి. సరే బలహీనతను బట్టి అయితే పర్వాలేదు అనుకో. ఒకసారి కూర్చొని చేస్తా, బాధతో చేస్తా. కానీ ఏ అనుభవంలో ఉండాలి చెప్పండి? మోకాలు ప్రార్థన. హల్లెలూయా. ఏ ప్రార్థన? మోకాళ్ళ ప్రార్థన. చిన్నపిల్లలారా, యవనస్తులారా, మోకాళ్ళ మీద ఉండకుండా ప్రార్థన చేయండి. నిద్ర వస్తే నిలబడి చేయండి. ఇంకొక సూత్రం ఏంటి తెలుసా? ఆ రాత్రి మా నాన్న కోసం ప్రార్థన చేస్తుంటే నిద్ర వస్తుందని మోకాళ్ళ మీద తిరుగుతూ ప్రార్థన చేస్తే మోకాళ్ళు రక్తం వచ్చేది. అది ఇది కూడా కాదు, నేల మాది అలుపుకునే నేల, గచ్చు లేదు, గచ్చు కాదు, రక్తం వచ్చేది. లెక్కలేదు కాదు, ప్రభు ఇంకా నిద్రకు చంపుకుంటున్నారులే, నీకు స్తోత్రం అని ప్రార్థన చేయబట్టే మనం ఈ అనుభవాలు తెలుస్తుంది. భక్తుల అనుభవాలు అయితే మరీ గొప్ప అనుభవాలు ఉండేది. దాదాపు మోకరించి ప్రార్థన చేసినట్టు నిద్ర వస్తుందని ఆయన పథకం పెట్టుకున్నాడు. అలా తెంచేవాడు, బాగా ఆవేలు పెట్టుకున్నట్టు కళ పెంచుకున్నాడు. కొంతమంది ఎత్తుల కోసం పెట్టుకున్నారు మగవాళ్ళు కూడా. కానీ ఆయన వెళ్తుంది ఎందుకంటే ఆయన్ని దూరాపిల్లు ఆ వాసానికి తాడు కట్టి, ఆ తాడు దేనికి కట్టాడు? మళ్ళీ ఈ జడ కట్టాడు అంట. ఈ జడ కట్టి ప్రార్థన చేసింది. ఎప్పుడన్నా నిద్ర వచ్చి త్వరగానే ఏమైతుంది? తల వెనకలాడు. అందుకనే ఏం చేసేవాడంట? పౌలు గుర్తొస్తాడు కదా, నా శరీరాన్ని లోపరుచుకోవటానికి దీన్ని నల్లగొడుతున్నాను అన్నాడు పౌలు. హల్లెలూయా. ఏమండి, ఏ అనుభవంలో ఉన్నావు? ఇక్కడ కొంచెం సందిగ్ధమా? అటు ఇటు కొట్టు పెట్టాడుతున్నావా? ఉబికే అనుభవంలో ఉన్నావా? శీలమండల అనుభవంలో ఉన్నావా? లేకపోతే మోకాళ్ళు కూడా అనుభవం అయితే మోకాళ్ళ దగ్గర కన్నా వచ్చిందా అనుభవము? పర్లేదు, మోకాళ్ళు ప్రార్థన చేస్తున్నా అంతైపోయినావా? చాలా ఇంకా చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుండి ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయం 10వ వచనం. ఫిలిప్పీ పత్రిక 2:10. భూమి క్రింద ఉన్న వాళ్ళు కానీ ప్రతి వారి మోకాళ్ళు వంగాలి. ఇప్పుడు అమ్మలేదు అనుకోండి, ఏడ్చుకుంటా రూపమాడుకొని వంచుతారు. ప్రతి ఒక్కరు వంచాల్సిందే, ప్రతి ఒక్కరి మోకాలు వంగాల్సిందే. అర్థమైందా? మోకాళ్ళు లేదంటే కొంచెం కొవ్వు దొరుకుతుంది. అర్థమైందండి? తర్వాత మన శరీరం నిద్రను కూడా కొంచెం జయించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మోకాళ్ళ అనుభవం చాలా ప్రాముఖ్యమైనది. గుర్తుపెట్టుకోండి, మోకాళ్ళ అనుభవం లేకపోతే నీ జీవితంలో ప్రవాహపు అనుభవాల్లో కలలేవు, పరిశుద్ధాత్మ ప్రవాహపు అనుభవాల్లో కలలేవు. అసలు ఉబికే అనుభవంలో కలట్లేదని పాడవాలి. ఉబికే అనుభవం గడప క్రింద మందిరమైన నీళ్ళ నుండి కనీసము ప్రార్థనాత్మనే ఒప్పుకుంటుందా? ప్రార్థనాత్మ ఒప్పుకుంటుందా? వాక్యం విన్న వాక్యం ఉబుకుతుందా? గుర్తొస్తుందా? నీకు విన్న వాక్యం గుర్తొస్తుందంటే ఉబుకుతుంది. ధ్యానిస్తున్నావు అంటే దాని అర్థమేంటి? శీలమండలంలో చెప్తున్నావు. ధ్యానించాము, ప్రార్థన విన్న వాక్యం కోసం ప్రార్థన చేసుకున్నామంటే శీలమండలంలోకి వెళ్తున్నావు. బైబిల్ చదువుకుంటూ ఉంది, ఏ వాక్యం చెప్పాడో చూద్దాం అని ఆలోచించేవాడికి ఒకరోజు అయ్యో రాసుకున్న పోయేదే
ఐదారు పెట్టేటప్పుడు అనిపించింది అనుకో, ఈసారి పెన్ను ఒక పేపర్ పెట్టుకుంటాను, పెన్ను ఒక పేపర్ ఒక పుస్తకం ఖచ్చితంగా పెడతావు. పెట్టుకొని ఇంటికి నేను మర్చిపోయే కానీ అది చూసి ప్రార్థన చేస్తాను. నీవు ఎక్కడికి వస్తావు తెలుసా? శివలమండలికి వెళ్తావు. నెలలు కలిసే కొద్ది, లేకపోతే రోజులు కలిసే కొద్ది, వారాలు గడుస్తున్న కొద్ది, అది 1000 కలిసిన తర్వాత శివలమండలికి వెళ్తే మరి 1000 కలిసిన తర్వాత ఎక్కడికి వచ్చారంట? మోకాళ్ళ రోజు. నేను గుర్తుపెట్టుకోవాలని తెలుసా? దేవుడు నీ ఆత్మీయ జీవితాన్ని కొలత వేస్తున్నాడు. దేవుడు నీ ఆత్మీయ బ్రతుకును కొలతనిస్తున్నాడు. నీకు ఇస్తున్న వాక్యం ఎంత, నువ్వు పాటిస్తున్న వాక్యం ఎంత, నీకు ఇవ్వబడుతున్నటువంటి వర్తమానం ఎంత, నీవు ఎంతవరకు దానికి లోబడగలుగుతున్నావు? అర్థమైందండి? ప్రార్థన ఒకటుంటే మాత్రమే కాదండి, ఏమన్నా తెలుసు. ఇంకా దేవుడిలాగా దేవుడి వాక్యంలో ఉన్నట్లుగా దేవుడి పాద సన్నిధిలో దేశం కోసం ప్రార్థన చేద్దామని తెలుస్తుందండి. నిజమే. ఒకసారి నా అనుభవంలో మెడ్రాస్లో ఒక ప్రార్థన, అంటే నేను బయట ట్రైనింగ్ చేయలేదు కదా, ఒక నెల ట్రైనింగ్ ఉంటే వస్తామని అడిగితే వెళ్ళాను. ఆ నెల ట్రైనింగ్ లో నేను దూరంగా ఉన్నా, ఇంటికి దూరంగా, సంఘానికి దూరంగా ఉన్నాను కదా. కానీ నేర్చుకుంటున్నాను కానీ ప్రార్థన చేయడానికి ఎక్కడన్నా ప్లేస్ ఉంటుందేమో అనుకుంటే నిజంగా ఎప్పుడైనా ప్రార్థన చేసుకోగలిగే ఒక శాసనం కట్టాడు. అంటే ప్రార్థన గది ఒకటి ఉంటుంది అనమాట. దాంట్లో ప్రపంచ పటం, భారతదేశ పటం పెట్టుండదు. ఎప్పుడైనా వీళ్ళు ప్రార్థన చేసుకో. భోజనం 8 నుండి 9 వరకు పెడతారు. భోజనం తిని నేను నెమ్మదిగా ఏం చేసేవాడంటే మళ్ళీ మా కుటుంబంతో, నాతో ఉన్న సేవకులందరితో కుటుంబ ప్రార్థన పెట్టాడు. ప్రార్థనలో ఉండేవాడు. నేను వెళ్ళిపోయి 9:30 టైంకి వెళ్ళిపోయి ప్రార్థన చేసుకుంటానికి ఇష్టపడి, నేను దూరంగా ఉన్నాను ప్రభు, సంఘ బిడ్డలను జ్ఞాపకం చేసుకో, ఇవన్నీ చిన్న చిన్న ప్రార్థనలు. దేశం అంతా కాపాడుతుంటే ఏం ప్రార్థన వచ్చేదో. ఇక ఏడ్చుకుంటా పెద్దగా అరుచుకుంటూ చేసిన బయటకు ఎవరు కనపడదు. లోపల మంచి ఫ్యాన్లు, చుట్టూ అబ్బాలు, ఎవరికి వినపడదు. ఒక్కరోజు గమనించి ఏం చేసేదంటే ఒక వారం చూసాడంట. నా దగ్గరికి వచ్చి పరిచయం చేయటం మొదలెట్టాడు. రేపు వచ్చి నా దగ్గరికి వచ్చి అయ్యారు, మీరు మంచిగా చేసుకోవద్దు, మీరు భోజనం చేసి ప్లేట్ కడుక్కోవద్దు, భోజనానికి లైన్ లో నిలబడద్దు. ఏంటి ఎవరు అన్నా? ఫలానా నేను మిమ్మల్ని చూస్తున్నాను, మీరు ప్రార్థనకి వెళ్తున్నారు కదా, నేను కూడా రావాలని చూస్తుంది అన్నాను. రా, పరిచయం చేస్తాడు. ఒక రోజు వచ్చాడు, నాతో వచ్చి ప్రార్థన చేసుకుంటూ కూర్చున్నాడు. నేను కూడా ప్రార్థన అయిపోయిన తర్వాత నాకు దాదాపు 2 ఆ టైం 2:30 ఒకసారి 3 కూడా అయింది. వెళ్ళి అప్పుడు కొడుకొని మళ్ళీ 5ంటికి ఆంధ్రకి నేను లేపుతాను, లేపి ప్రార్థన చేస్తాను. అది నాకు మంచి ఛాన్స్ అనమాట. అది భలే అవకాశం దొరుకుతుంది. ఆ రోజు ప్రార్థన లేదు కదా, చక్కగా లేపుకొని వెళ్తుంటే అయ్యగారు నేను 10 నిమిషాలు అయ్యింది అయ్యగారు, అందరి కోసం, దేశం కోసం మీరు చేస్తున్నారు, అన్నీ చేశాను, 10 నిమిషాలు అయింది, 10 నిమిషాల్లో అయిపోయింది, ఎంతసేపు చేస్తున్నారు ఏంటి అయ్యగారు అని అడుగుతున్నాడు. అసలు అప్పుడు ఏం చెప్పాలి నాకే తెలియట్లా. నాకు 10 నిమిషాల్లాగానే ఉంది. నిజమేనండి. మోకాళ్ళ లోతులోకి వెళ్ళినప్పుడు ఆ అనుభవం ఆనందాలు ఇస్తుంది. ఎందుకంటే ప్రభుత్వం జరుగుతున్నప్పుడు, మనకి ఇష్టమైన వార్త జరుగుతున్నప్పుడు మాట్లాడుకుంటే మరి ఎప్పుడో నేనైపోయిందిగా అనుకుంటారా లేదా? ఇష్టమైన ఫ్రెండ్స్ తో మాట్లాడుతూ సహవాసం చేస్తూ ఉన్నప్పుడు ఏమైంది టైం? ఇప్పుడు ఫ్రెండ్ స్నేహం సెల్ ఫోన్ ఫ్రెండ్ అయిపోయింది కదా. ఈ చూస్తారా అట్లా వెళ్ళాలనుకున్నాను, అప్పుడు నాలుగైపోయింది అనిపిస్తుంది కదా. ఏమండి? వీటన్నిటిని మించిన జీవాత్మను మనకు కలిగించి పరిశుద్ధాత్మలో మనల్ని నేర్పించడానికి ఇష్టపడిన ప్రభుత్వం కలిపితే ఇంకెంత బాగుంటుందండి. టైం తెలుస్తుందా? నిజంగా ప్రభుత్వం కలిపితే టైం తెలియదు. నిజంగా కలిపితే మోకాళ్ళు అనుభవం అంటే అలాంటి అనుభవం ఉన్నారు. 4వ అనుభవం చూడండి, చదవమ్మా. అదే వచ్చిన 4 సెకండ్లు చదువు. ఎంత అంటామా? మొలలోతు అంటే నడుము లోతు. ఎక్కడికి వచ్చింది? మొలలోతు అంటే నడుము దేనికి గుర్తుగా ఉంటుందంటే క్రియగా
నడుము పట్టుకొని పని చేయాలి, పరిచర్య చేయాలి అనుకోవాలి. సువార్తకు వెళ్ళాలి, దేవుని గురించి ఏదో ఒకటి ప్రతిరోజు ఏదో ఒకటి నేను పని చేయాలి, నా ఉద్యోగం చేస్తూ నా చదువుతున్నాడు. నిజంగా ప్రియులారా, నేను చదువుకుంటున్న దినాల్లో కూడా నాతో ఉన్న ఈ సహోదరులతో పాటు కొంతమంది కలిసి 10,000 మంది యవనస్తులను కలిసి మేము తీర్మానం చేస్తున్నాం. కాలేజీ అవగానే 5 గ్రౌండ్ లోకి వద్దాం, 6 దాకా 1 గంట ఏకాంతంగా ప్రార్థించుకుందాం, అరగంట అందరం కలిసి ప్రార్థన చేద్దాం అనుకుని తీర్మానం చేస్తున్నాం. ఖచ్చితంగా 5 గ్రౌండ్ లో ఉండేవాళ్ళు. చర్చి గ్రౌండ్ లో గంట ప్రార్థన చేసిన తర్వాత ఎవరు కాదు ఏకాంతంగా ఆ తర్వాత అందరం కలిసి అసలు ప్రార్థన ఆగదు. ఒక్కొక్క కుర్రోలు చేస్తుంటే ఏడ్చుకుంటూ కళ్ళకి నేను కాలిపోతాను. సినిమాలకు పోలేకపోతున్నారు, పోలేకపోవడం ఓ ఖచ్చితంగా ప్రార్థన చేసేవాడు పరిచర్య. అందుకనే మధ్య మధ్యలో ఖాళీ సమయం దొరికినప్పుడు, సెలవు వచ్చినప్పుడు యూత్ మీటింగ్ అని అదే కండక్ట్ చేయడానికి కొప్పలిచ్చేవాడు. మా కాలేజీలో పిలిచి శాస్త్రంలో పిలిచి వాక్యం చెప్పించేవాడు, హాస్టల్లో పిలిచి చెప్పించేవాడు. బాగా పని చేయాలి, ప్రభు కొరకు ఏదో ఒకటి చేయాలి అనే అనుభవం అండి. ఏ అనుభవాన్ని మొదలు ఏంటో తెలుసా? అసలు ఈ రోజు అనుభవంలో ఎవరన్నా కనపడుతున్నారా? నీవే ప్రశ్నించుకో. నడుములోకి వచ్చావా? ఆత్మీయంగా లోకాన్ని దాటితే, లోకాలను గడపగలిగితే పరిచయం చేసే అనుభవం వస్తుంది. దీన హృదయంతో ఎక్కడ హెచ్చింపు లేకుండా నడుము వండటానికైనా, నడుము పరిచయాలైనా నడుము కట్టుకొని పనిచేయమన్నది కదా బయటలో. నడుము కట్టుకొని చేస్తారు, లేకపోతే చేయలేవు. ఆ అనుభవం ఉండలేవు. తెలుసా? పరిశుద్ధ గ్రంథంలో ఇదిగో ప్రభువా నా అప్పుడు పాడుకునే పాటలు ఏం పాట పాడతాం? ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం, అది వేసుకుంటూ పాడతాం. ఎంతకాలం వ్యర్థం చేశాను ప్రభువా, నీ పరిచయం ఎంత కాలం వ్యర్థం చేశాను. నా యవ్వన రక్తం చాలా వేస్తైంది, నా యవ్వన కొవ్వు వ్యర్థమైన వాటిని కలిసి ప్రభు చేశాడు. రోమపత్రిక 10 మాట్లాడుతారు. రోమం 12:1 మొదలు వేసుకుంటారు. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధంలో దేవునికి అనుకూలమైన కాదుగా ముసలాస్తావా? వయసులో అనుభవించాల్సిన అనుభవిస్తావా? అనిపించు. చెడిపోయిన వాటిని అనిపించి శాపం తెచ్చుకోవడానికి మంచి వాటిని అనుభవాలు ఆశీర్వాదపడతావు, ఆశీర్వదించబడతావు. ఆ పాటంతా వాడిన తర్వాత దీవారాత్రములు కంటి పాప వల్లే కాంతి అన్న పాటలు ఉన్నది. అమ్మ ఆ చవలు ఎదుగుతుంటేనే భయం వస్తుంది నాకు. నేనున్నానా? నా శరీరము సమర్పించి సంపూర్ణ శుద్ధాత్మను అన్ని ఇచ్చాడు. ఆయన వాక్యం ఇచ్చాడు, పరిశుద్ధాత్మని ఇచ్చాడు, దేవుని వాక్యం ఇచ్చాడు. కానీ అక్కడే ఆగిపోయింది పని. ఎక్కడ శీలమందం దగ్గరే కొంతమంది జీవితాలు ఆగిపోయింది, కొంతమంది శాతాలు ఉడుకు అనుభవంలో ఆగిపోయారు. ఎక్కడ ఉడుకు అనుభవంలో ఆగిపోతున్నారు. కొంతమంది పరిచర్య దాకా వస్తారు, మోకాలుగా వస్తారు, ప్రాంతంలో వస్తారు. కానీ నడువులు రాలేదు, పరిచర్యలు చేయకపోతున్నా, సువార్తకల్లాంటి రాలేకపోతున్నా. ఏదైనా కష్టపడితే డబ్బులు సంపాదించుకుంటావు, ఆరోగ్యం చెత్త చేసుకుంటావు, ఐశ్వర్యవంతుడు అవుతావు, గొప్ప ఇల్లు కట్టుకుంటావు,
లేకపోతే నీ పిల్లలకి చాలా బాగా సంపాదించాడు పోవాలి, తర్వాత ఎక్కడ పంపించాలి. వీటికంటే శ్రేష్టమైనది ఆత్మీయ అనుభవాలు. డబ్బులన్నా పిల్లలు పాటు చేసుకుంటారని కానీ ఆత్మీయ అనుభవాలు, ఆశీర్వాదాలు, వాగ్దానాలు, వ్యర్థం కాదు. నేను ఒక మాట చెప్పగలను, మార్గం నాకు గుర్తొస్తుంది. మన ఆ శాంతమ్మ అంటే ఉన్నాయి కదా, వచ్చినాయి కదా, కనపడుతుందా? వచ్చేవమ్మా శాంతమ్మ గారు. ఆయన చూస్తూ ఉంటే ఎప్పుడో కష్టపడుతున్నాడు, ఎప్పుడో కష్టపడుతున్నాడు. అప్పుడప్పుడు ఇంటికి చూస్తూ ఉంటా, కుటుంబ దర్శనాలు అప్పుడు వస్తా, అప్పుడప్పుడు వెళ్తా ఉంటా. చూస్తే అమ్మో సీరియస్ కూడా పరిస్థితి అనిపిస్తుంది. అయ్యా ఒకసారి చాలా బాధపడుతున్నాడు, భయపడుతున్నాడు అయ్యా. కానీ నాకు అనిపించింది మార్గమ ప్రార్థన గుర్తొస్తుంది. హల్లెలూయా. వ్యర్థం కాదు, కనీరు వ్యర్థం కాదు. దేవుడు ఆమె కోసం ఆయన కోసం ఆలోచిస్తున్నాడు. ఆయనకున్న బలహీనతలు చాలా పెద్దారు. ఆరోగ్యవంతులు ఎంతో మంది చనిపోతున్నా చెప్పుకున్నప్పుడు కదా ఎంత చక్కని క్షేమం ఇస్తున్నాడు. అలాంటి అలా సంపాదించలేదు కానీ, ఆత్మను సంపాదించలేదు కానీ ప్రార్థన కన్నీరు మాత్రం మిగిల్చలేదు. సంఘానికి కూడా, కుటుంబానికి కూడా నువ్వేం మిగులుతున్నావు? కనీసం పరిస్థితి కూడా అనుభవం రాలేకపోతున్నావు. జాగ్రత్త. ఆ నడుములో దగ్గరికి వెళ్ళినట్టే అదో 5 అనుభవం, చెప్ప నడుములో 4 అనుభవం అంటే సమర్పణ సంపూర్ణంగా సమర్పించుకుంటా. ప్రభా ఆ కామవస్తుకం నీకే తెలియక పలుమార్లు వైద్యునికి నాలో పరలోక దర్శనము నుండి విలువైనని పిలుపుకు నేను తగినట్లు జీవించనైతిని, అయినా నీ ప్రేమతో నన్ను దరి చేసినావు. అందుకే ఇప్పుడేదో గుర్తొచ్చింది, నీకు సమర్పించుకుంటున్నాను అని చెప్పి సమర్పించుకుంటావా? ఈ రోజైనా అలాంటి ప్రార్థన నీ హృదయంలో ఊపుకుతున్నప్పుడు మోకాళ్ళ మీద నీ ప్రభువు ఏ పరిచయం చేయాలో దేవుడికి నేర్పుతారు. నడువా కట్టుకుంటా, అప్పుడు నడువు కట్టుకుని పరిచయం చేస్తారు. ఇంకా చదువు తెలుగు చదువుతాడు. 5వ వచనం, అమ్మా ఆయన ఇంకా 1000 మోర్లు కొలవగా నేను నీళ్లు మిక్కిలి లోతై నేను దాటలేనంత నది కనబడెను. దాట నీళ్లు లేకుండా ఏడవలసినంత నీళ్లు గల నది అని. హల్లెలూయా. ఏ తండ్రిది? ఆత్మీయ ఏ తండ్రి అంటే సంపూర్ణముగా దేవుని ఆత్మతో నింపబడినటువంటి జీవిత విధానములు ఎలా ఉపయోగపడుతుంది? నీ జీవితం అప్పుడు చాలా అద్భుతమైనటువంటి జీవితం అండి. అన్ని నీ స్వాధీనంలో ఉండవు. కొన్నిసార్లు ఏంటంటే దాని అర్థం, మనం తీర్మానం చేసుకుంటాం కానీ నీ స్వాధీనంలో నువ్వు తీర్మానం చేసుకుంటాం. ఎవరి స్వాధీనంలో? ఎక్కువ నీళ్లు ప్రవాహం చేస్తుంటే నా స్వాధీనంలో ఉంటాను. అతను ఏం చేస్తే ఈ మధ్య 3 ఆడపిల్లలు ఏకమని వెళ్ళారు, టీవీలో చూపించారు, సెల్ ఫోన్ లో కూడా, ఈ సోషల్ మీడియాలో కూడా చూపించారు. శ్రీకాకుళం ఏరియా ఈతకని వెళ్ళి ఈత వేస్తానా ఆయిగా ఉన్నారు. ఈ లోపల ఒక పిల్ల నెమ్మదిగా కొంచెం పక్కకి వెళ్ళింది, పెద్ద ప్రవాహం నుంచి మునుగుతుంది. అది మునుగుతుందని ఇంకొక అమ్మాయి వెళ్ళింది. ఈ అమ్మాయి వెళ్ళి చుట్టుపట్టుకోపోయేసరికి ఈ అమ్మాయి మునిగింది. వీరికి నిద్ర కనపడలేదని చూసేసరికి ఈ అమ్మాయి వెళ్ళింది. ఈ అమ్మాయి కూడా ఎందుకని ఏకైతే కదా, ఏకైతానికే వెళ్ళింది అంటే ఇక వాళ్ళ స్వాధీనంలో లేదు. వాళ్ళ స్వాధీనంలో లేనంత ప్రవాహము నీవు నీ కంట్రోల్లో ఉండకుండా దేవుని కంట్రోల్లో ఉండేటంత ఆత్మీయ అనుభవం. హల్లెలూయా. ఇది నిత్య లోతైన అనుభవం. నా చిత్తము కాదయ్యా, నీ చిత్తమే చేయాలి, నీ చిత్తమే జరగాలి. వేసే ప్రాంతం లేదు మనకి. అయ్యా నీ చిత్తమైతే గుండె తొలగించవా? ఆయనను నా ఇష్టము కా నీ చిత్తమే సిద్ధించిన దాకా
ఈ మరణ పాత్రని కాగాలని మీ చిత్తం ఉంటే మీ చిత్తమే జరగాలి. ప్రభువు తండ్రికి అప్పగించుకున్నట్లుగా ఏం చేయగలుగుతాం అప్పుడు చెప్పండి? సజీవయాగముగా ఇది బ్రతికితే తమని గడిచిపోతుంది 2:20 చూస్తారా? గడిచిలాగా రాత్రి పడుతుంది 2:20. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక జీవించినది క్రీస్తు ఇదే అనుభవమాట. నా భావం ఇది, నా ఇష్టం ఏది శ్రీమతి కలుగుతుంది నాకు. నా చిత్తానికి నేను కలవంచలేకపోతున్నాను. బ్రతుకుట క్రీస్తే. అలా బ్రతకపోతే చచ్చిపోతుంది నాకు లాభం. బ్రతికితే నా యొక్క క్రీస్తుని బ్రతుకుతాను. హల్లెలూయా. ఇది అనుభవం. హల్లెలూయా. ఏ అనుభవంలో ఉన్నాం? ఈ అనుభవంలో ఎప్పుడు వస్తాం? 1000 రోజులు 1000 రోజులు గడిచిపోయినాయి. 1000 రోజులు గడిచిపోయినాయో, ఈ పండుగలు అయిపోయినాయా? 1000 పండుగలు అయిపోయినాయో? సరే, 1000 పండుగలు అంటే సంవత్సరానికి ఎన్ని పండుగలు చేస్తాం చెప్పండి? క్రిస్మస్, జనవరి, తర్వాత ఉపవాస పండుగలు, తర్వాత గుడ్ ఫ్రైడే, ఈస్టర్, తర్వాత మళ్ళీ ఈస్టర్ ముందు గుడ్ ఫ్రైడే ముందు చెప్పండి ప్రభు రాత్రి భోజనం పండుగ. ఇవన్నీ మా పండుగలు కదా. మరి సువాసన కోటాల పండుగలు ఇవన్నీ పండుగలు కదా. ఎన్ని పండుగలు అయిపోయి, ఎన్ని ఊర్లు, ఎన్ని రోజులు, ఎన్ని సంవత్సరాలు నువ్వు రక్షించబడి నీ అనుభవం ఎక్కడా? కొత్తగా వచ్చిన వాళ్ళు ఆశ్రయించబడి దేవుళ్ళ బలమైన సాక్షులు అవుతున్నారు. నేను ఇంకా ఎక్కడే ఉన్నానేంటి, ఇంకా గడపకెళ్ళి ముందుకు ప్రార్థన చేద్దాం ప్రార్థన చేయి. ఊగుతుంది కానీ నడవనీయట్లేదు. తెలిసేటంత లోపల వెళ్ళట్లేదు. మోకాళ్ళలో రావట్లేదు. సంవత్సరాలు గడిచిపోయింది. సంవత్సరాలు గడిచిపోతున్నాయి. మార్పులు ఎదుగుతూ ఉంటున్నావేమో. జాగ్రత్త జాగ్రత్త. నా మొదటైతే జీవించున్నది నేను కాదు, జీవించు నా మట్టుకైతే బ్రతుకుట ఎంత అద్భుతమైన అనుభవం అండి. నడుములో నుండి దాటలేనంతలో ఇక నా ఇష్టము కాదు, నీ ఇష్టమే, నా ఇష్టమే అనే అనుభవంలోకి రావాలని ప్రభు కోరుతున్నా. ప్రభువు చూస్తున్నా. ఎలా ఉన్నావు ఆలోచన. చిన్నగా ఇంకొక మాట నేను జ్ఞాపకం చేసి ముగిస్తా. అలా ఉంటేనంట ఈ నది పోయినప్పుడల్లా తెలుగుదనంతో తెలుగుగా వస్తున్నాం. ఒడిగా పారు ఈ నది వచ్చు చోట్ల వల్ల జల తెరలన్నీ బ్రతుకుతాయి. ఆ నీళ్లు అక్కడికి వచ్చుట వలన ఆ నీళ్ళు మంచి నీళ్ళు కనుక చేపలు బహు విస్తారములను ఈ నది ఎక్కడికి పారునో అక్కడ సమస్తములు బ్రతుకుతాం. ఒక్క భయంకరమైన వ్యభిచారి వేసి అయిన రాహాబు వల్ల ఎంతమంది బ్రతికారు? బ్రతికారా? ఒక సమయ స్త్రీ వలన ఎంతమంది బ్రతికారు? నడుములోకి వెళ్ళిపోయింది. ఆయన ఇష్టాలు చేసుకోవడం ఇష్టం లేక కొన్న ఆమె ఇష్టము, కానీ ఆయన ఇష్టంలోకి వచ్చేసింది. ఊరంతా తిరిగి నడుము కట్టుకొని ప్రభువుకు సమర్పించడం చేస్తుంది. ఊరందరూ చూసి బ్రతికారు. చాలా భయం పెట్టిన వాళ్ళు బాగుపడి రెండోసారి యేసు ప్రభు వచ్చినప్పుడు చాలా ఊరంతా గుంపులు వచ్చారు. అంతలో యేసు ప్రభుని ఎవరు వచ్చారు. కానీ సాక్ష్యం చేయడం ద్వారా
ఎప్పుడు వస్తాడా యేసు ప్రభు ఎదురు చూశారు. యేసు ప్రభుతో సాగులు కలిగి గుంపులుగా వచ్చారు ఆ ఊళ్ళో యేసు ప్రభు. అవునా? దేవుడు బిడ్డలారా ఆలోచించేయండి. 6వ అనుభవము నది దాటి ఎక్కడికి వెళ్తే అక్కడ నది నీవే అయిపోతారు. నీ ఇల్లు చూడటల్లా ఎవరికో బ్రతుకునిస్తావు. నిత్య దేవుడు బ్రతకటి పూర్వం బ్రతకానికి బ్రతుకుతారు. నిమిషానికి సిద్ధపరచగలుగుతాడు. సాక్ష్యంతోనో నీ ప్రార్థనతోనో. బైబిల్లో ఉంది కదా పేతురు రాసిన పత్రికలో, వాక్యము లేకుండానే ఒక వ్యక్తిని లేక మీ భర్తను రాబట్టాలంటే ఎలా రాబట్టలేదు? ఆ బయలుతో కూడిన పవిత్రమైన ప్రవర్తన. అంతే, బయలుతో కూడిన పవిత్రమైన ప్రవర్తన. అంటే ఎవరి భయపడి? ఆయన భయపడా లేకపోతే దేవుని బయలుతో కూడిన పవిత్ర ప్రవర్తన అండి. అర్థమైందా? అరే ఆయన ఎక్కడో విగ్రహారాధన దగ్గర తీసుకొచ్చి పెడితే తింటుంటివి, లేకపోతే కోడి పంజాల్లో వచ్చి వేస్తే దాన్ని తింటుంటివి. ఎవరు భయం లేదు నీకు? చెప్పండి, ఉందా? వ్యర్థమైన దాన్ని ఆయన తీసుకొచ్చి పెడుతున్నాడు, తింటుంటివి. ఎక్కడి నుంచో అక్కడి నుంచి తెచ్చిన లడ్డు కూడా తింటుంటివి. ఎక్కడి నుంచి? అదే యేసుప్రభు బొమ్మల దగ్గరదే. నాగపట్నం, అవుటుపల్లి, ఇవన్నీ తినే నీవు ఎలా బతుకుతావు? ఎలా ఏదైనా బతికిస్తావు? నువ్వే చచ్చున్నావు. నీ భర్త ఎప్పుడు బతుకుతాడు? ఇంకా ఎప్పుడు రక్షించబడతాడు? ఎక్కడ నీ బిడ్డలు ఎప్పుడు రక్షించబడతాడు? చచ్చిన నీ వలన ఎవరూ బతకదు. లోకానికి కొట్టుకుపోదు. చచ్చిన శాప, బతికిన శాప ప్రవాహానికి వ్యతిరేకంగా ఎదురుగుద్ది. చచ్చిన శాప ప్రవాహానికి కొట్టుకుపోద్ది. నువ్వు కొట్టుకుపోతున్నావు. ఈ ప్రవాహంలో ఎదురెదుతున్నావా, లేకపోతే చచ్చి లోకానికి కొట్టుకుపోతున్నావా, లోకానుసారంగా వెళ్ళిపోతున్నావా? చెప్పండి, ఒక అనుభవం ఏంటి చెప్పండి? గడప క్రింద ఊపికే అనుభవము. 2వ అనుభవం ఏంటి? చీల మండలంలోకి అనుభవం. 3వ అనుభవము మోకాళ్ళలోకి అనుభవము. 4వ అనుభవము. ఇవన్నిటికి అర్థమేంటి? ఊపికే అనుభవమై అప్పుడే ప్రార్థన చేయాలని ప్రారంభం, ఉత్సాహంగా ప్రార్థన చేద్దాం. బైబిల్ చదువుకుందని ఉపడుతుంది అంతే, ఇంకా దేనిలా. 2వ అనుభవము పని చేస్తారు. ఏంటది? బైబిల్ చదువుదామని, ప్రార్థన చేద్దామని అడుగులేస్తావు. కేవలంలోకి వెళ్ళిపోయి మళ్ళీ 3 రోజులకి, 1-2 సంవత్సరాలకి, ఎక్కడికి వెళ్ళిపోయేలా 3 సంవత్సరాలకి మోకాళ్ళ మీద లేకపోతే లేకపోలేదు. కన్నీళ్ళు ప్రార్థనలోకి వెళ్ళిపోతున్నావు. బలే సమర్పణలోకి వెళ్ళిపోయావు. 4వ పరిచయం చేద్దాం. వాళ్ళు చేతిలో వీళ్ళు చేతిలో కనిపించుకోకుండా, అనుకోకుండా, నేనే చేస్తున్నానని లేకపోకుండా, ప్రభు నాకు చేసింది భాగ్యం, నేను చేసే దళితునిచ్చావు, నీ వందనాలకు కృతజ్ఞతతో చేసే అనుభవం. సువార్త ప్రకటనలోనైనా, పరిచయంలోనైనా, ఎవరి ఇతరులను ప్రభువులకు నడిపించడంలోనైనా నేనే నలుగురు తెచ్చా ఈ సంఘానికి అని ఎప్పుడు ప్రభు నేను కావాలండి, నన్ను వాడుకున్నావు, నువ్వు కదా నడిపించింది అనే అనుభవం. 5వ అనుభవం ఏంటి చెప్పండి అమ్మా? లోతైన అనుభవము. మాత్రమే లోతైన అవునయ్యా, ఆ ప్రభుత్వం కావాలి.
పేదలు అడుగుతున్నాడు. పేదలు కొంచెం పైపైన ఉంటే దేవుడి దగ్గర ఏ ఆత్మ కలుసుకుంటారమ్మా అయ్యా, పై కత్తితో పొందలేదు. కొంచెం చీల మండల లోతులో నుండి మోకాళ్ళ లోతు దగ్గర, నడుము లోతు దగ్గర, నడుము లోతుల నుండి దాటినంత లోతులు వెళ్తారు. ఈశ్వరికి ఏం చేయలేదు. ఇక నేను చెప్పాలని చేసి మాత్రమే ఉంటారు. సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి, వాక్యం వింటున్నావు. ఇంతేనా? ఇంతేనండి. ఇంకే జీవితం ఎప్పుడన్నా అవసరం అయితే చచ్చి బతికేందుకు, రోగం వచ్చిపోయినందుకు ఇంట్లో ఒక కుటుంబ ప్రార్థన, లేకపోతే క్రిస్మస్ దినాల్లో, క్రిస్మస్ దినాల్లో 5-6 కోరుకు తట్టుకోలేక, అవునా కాదంటారా? నిజంగా ఈ సంవత్సరాన్ని ఎవరిని బలవంత పెట్టలా, చాలా మంది పాత్రలు పెట్టమని కూడా అడగల. మా ఇంటికాడ పెట్టలేదంటే అయ్యారని అడిగారా? పెట్టినోళ్ళు ఎట్లా అన్నా. ఎందుకనంటే నాకు అప్పుడు అనిపించింది ఇదంతా నా పోరే, క్రిస్మస్ ప్రార్థన నా పోరే, ఉపవాస ప్రార్థనలోనే నా పోరుతోనే చేస్తున్నారు. ఎంతకాలం అంటే కొంతకాలం ముళ్ళు పెట్టి పొడిచి నడిపించాలి. సంవత్సరాలు కలిసినా కానీ ఇక నేను పెడతామంటే నేను పెడదామంటే నీకు ఎంత భారం ఉంటుందో తెలుసా? అబ్బు మళ్ళీ ఒక 200-300 ఏం పెట్టాలి? బూందీయో లడ్డు తేవాలి, 5-200, 100-300 పెట్టాలి. ఇది అంత కనపడుతుంది. ఏమండి? ఇవన్నీ పెద్ద తలకాయలా కనపడుతుంది. ఇదేనా ఇంకా ఎప్పుడిక ఇది పెడితే ఇదే ప్రార్థన లేకపోతే దెబ్బదాన్ని బాగుపడ్డాను చుట్టుకోవటం. ఇంతేనా? ఇది నిన్ను లోపల తీసుకెళ్ళిన అనుభవమేనా? నీ వ్యక్తిగత జీవితం ఏ అనుభవంలో ఉందో పరీక్షించుకో, ప్రార్థన చేసుకుందా. దేవుడి మాటలు మన కొరకు దీవించిన దాకా ఆమె దేవుడి వెళ్ళాను. చిన్న ప్రార్థించాను, మోకరించాను. ప్రభు నీతో ఉన్నా, ఏ అనుభవంలో ఉన్నావో నీకు తెలుసు. నీకు తెలుసు, నీ అనుభవం నీకు తెలుసు. ప్రభువు నిన్ను చూస్తున్నాడు. ఆయన ముఖకాంతిలో నీకు అర్థమైపోతావమ్మా. దావీదంటాడయ్యా, నీ ముఖకాంతిలో నాకు అర్థమైపోతున్నా, నీ వాక్యం వెలుగు నా మీద పడినప్పుడు నా లోపల నీకు కనపడుతున్నాయి అన్నాడు. నిజమే. నోరు తెరుస్తారా? ప్రార్థించారా? నోరు తెరుస్తారా? ఒకే అనుభవంలోనే ఉన్నానయ్యా, చేస్తామనే ఉన్నా, చేయలేని స్థితిలో ఉన్నాను, చెప్పగలవా? అమ్మా దయచేసి ప్రభు మాటలు పట్టుకున్నా. నా ప్రియ సోదరుడు సోదరి, నువ్వు తెలిసి చిన్న మాటతో నేను పరీక్షించుకో. ప్రభువుని పరీక్షించుకో. సోదరుడా, ఈ చివరి దినాల్లో దేవుని తరఫున బ్రతకాలనుకున్న బ్రతికి ఎలాంటి ఆలోచించుకో. లోకమైన అనుభవంలో ఉండాలనుకున్నట్లయితే ఈరోజు సమస్య చేస్తావా? చిన్న ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఈరోజు నీ వాక్యంలో నేను చూసుకుంటున్నానయ్యా. నాలో ప్రవాహం కనబడలో లేదు అని చెప్తావా? నిజంగా చెప్తావా? అయ్యా, నేను చాలా సార్లు శీలమండం దగ్గర ఆగిపోయాను, శీలమండం దగ్గర ఆగిపోతున్నాను. బట్టి ఒకే అనుభవం దాటాను. శీలమండలంలోకి వెళ్ళాను కానీ వస్తున్నాను, మొక్కల అనుభవం రాలేదయ్యా. ఒక మోకాల నుంచి ప్రార్థించాను ఉండలేము, మోకాళ్ళ వరకు వచ్చానయ్యా. నడుము దాకా పరిశీలించేయాలి, పట్టుదల రావడం లేదయ్యా. అవకాశం ఉంటే మానుకోదాన్ని అలవాటు పడ్డాను, ప్రార్థన కూడా మానేసి అలవాటు పడ్డాను. క్షమించువా యేసయ్యా. ఈ రోజే ప్రభు మాటలు కట్టుకున్నట్టు రావండి. ఒక మాట ప్రార్థన చేద్దాం, దేవుడితో మాట్లాడదాం. చెప్తావా? మా జీవితాలు నిలబెడగా ఎక్కడ ఆగిపోయిన గొంతులు అక్కడే ఉండలేదు. ఇంకా
హృదయంలో నుండి జీవ జలము వండుకుని అన్నాడు. అలాంటి ఊపిరిలో జలం రావాలని కోరుతున్నాడు. దయచేసి ప్రార్థన చేద్దాం. ఆ అనుభవాలు చచ్చిపోయాను జీవితంలో ప్రక్రియ. నన్ను చూసి ఇతరులు ఎవరో రావాలని కూడా ఆశపడలేదు. నేను ఆగిపోతున్నాను కదా, అది నన్ను చూసి ఇంకొక ఆగిపోతున్నాను. చదివి కూడా నేను ఒక చట్టవాడి క్షమించవా అని ప్రభుత్వం చెప్తావా? నేను చెడిపోయింది స్థితిలో ఉన్నా, నన్ను క్షమించవా అని ప్రభుత్వం చెప్తావా? మంచి లక్షణాలు చచ్చిపోయింది, చెడ్డ లక్షణాలు వచ్చేసింది. ఈ రోజు నేను చెప్పుకుంటున్నానయ్యా, లోతుగా ఉన్నానయ్యా, లోతుకు నన్ను నడిపించవా? పూర్తిగా నీలోనే నా జీవితం ఉండాలి, నీతోనే ఉండాలి, నీతో జీవితంలో అది పాల్గొంటూ ఉండాలి. అయ్యా నా జీవితాన్ని నడిపించవా, నా జీవితాన్ని నడిపించవా? పరిశుద్ధాత్ముడా నీ హక్కుతో నీకు నడిపించవా? దయచేసి ప్రార్థన చేసుకున్నాం. సౌరుగా నీ పాదం గుర్తుందేదా అమ్మా? అయ్యా నీ బిడ్డల వేదం రాలేదా? అంతగా జరిగిపోయిన ప్రభువును చూడవా? నీ కోసం నా కోసం అంతగా మనం ప్రేమించుకుంటే నేను ప్రేమించుకోమని నీకు ప్రేమించాను. ముందుగా ఆయనే ప్రేమించాడు, ప్రాణాక్షేకంగా ప్రేమించాడు, అవమానం కంటిగా ప్రేమించాడు. ఇందుకు ఈ రోజైనా ప్రభు ఈ రోజు సమర్పణ నీ జీవితంలో చేస్తున్నటువంటి ప్రభు ఎవరో చూడాలని కాదు, నీ చెయ్యి ఆయన ప్రార్థించి, నీ చెయ్యి ఆయన మొత్తం ఏంటి ప్రభు అయినా నేనున్నా, సంస్కారం కలిగినయ్యాను, నేను ఆగిపోయినాను భూమిలో ఉన్నాను, నామకాంక్షలున్నాను, సేవలు భూమిలో ఉన్నాను, వేరే ఉన్నావు. ప్రభుత్వ యథార్థముగా నిజంగా ప్రార్థన చేద్దామని, నిజంగా మనం పెట్టే ఈ సమయంలో నేను బలపడలేదమ్మా ప్రార్థన చేద్దాం.